అసలైన ఉగాది. అసలైన ఉగాది తెలుగు కథ. రచన పి. వి. పద్మావతి మధు నివృత్తి. 1. ఆ రోజు ఉగాదికి నాగేశ్వరరావు మరియు అతడి సతీమణి అన్నపూర్ణ తమ పిల్లలను కుటుంబ సమేతంగా, వారి పిల్లలతో సహా ఆహ్వానించారు. మామిడాకుల తోరణాలు కట్టారు. ఇల్లు శుభ్రంగా ఉంచారు. ఎవ్వరికి కొత్త బట్టలు పెట్టలేదు. ఉగాది పచ్చడి కొద్దిగానే తినిపించారు. పంచభక్ష్య పరమాన్నాలు లేవు. మామూలు వంటకాలు, టమాటా పులుసు, ఒక కూర, చారు, పెరుగు. ఒకే ఒక్క తీపి స్వీటు. కాస్త బిర్యానీ. తలా ఒకే ఒక్క అప్పడం. ఒకే తీపి, స్వీట్ ఒక్కొక్కరికి. అందరూ అవాక్కయ్యారు. తినటం అయ్యాక మరో కార్యక్రమం ఏమిటి? రెండవ భాగానికి వెళదామా? 2. తాత అవ్వలు చిన్న క్విజ్, ప్రశ్న ఉత్తరాల వేడుక నిర్వహించారు. తాత అవ్వల 1వ ప్రశ్న. ఉగాది పండుగ దేని వేడుకగా చేస్తారు? అందరి జవాబు. ఉగాది పచ్చడి తినటానికి. తాత అవ్వల జవాబు చిరునవ్వుతో. కాదు. కొత్త, నూతన తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజు యొక్క వేడుక జరుపుకోటానికి. పిల్లలు. మేము జనవరి 1 అందరికీ కొత్త తెలుగు సంవత్సరం అనుకున్నాము ప్రపంచంలో. సో అస్టౌండింగ్. రెండో ప్రశ్న. ఉగాది అనే పదానికి అర్థం ఏమిటి? పిల్లల జవాబు. అది పచ్చడి పేరు. స్వీట్, తీపి పేరు. సినిమా పేరు. తాత అవ్వల జవాబు. ఉగాది పేరు, పదం యుగాది నుండి వచ్చింది. యుగ అంటే యుగం లేక సంవత్సరం. ఆది అంటే ప్రారంభం. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. తెలుగు వారి క్యాలెండర్, అదే పంచాంగం ప్రకారం. మూడో ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో నే గాకుండా ఇంకే రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఈ పండుగను ఉగాదిగా? అందరి జవాబు. ఇంకెక్కడ జరుపుకోరు. తాత అవ్వల జవాబు. కర్ణాటకలో. నాలుగో ప్రశ్న. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఈ రోజు, గుడి పడ్వా, నూతన సంవత్సర ప్రారంభ రోజు పండుగగా జరుపుకుంటారు? అందరి జవాబు. ఓహ్, ఇజ్ ఇట్? అవునా? మాకు తెలీదు. తాత అవ్వల జవాబు. మహారాష్ట్ర, గోవా ఇతరత్రలో. తాత అవ్వల 5వ ప్రశ్న. ఏ విదేశంలో ఈ ఉగాది రోజు జాతీయ సెలవు? మనవాళ్ళు, మనవరాళ్ళు. టుడే హాలిడే ఇన్ ఫారెన్ కంట్రీ? వావ్, మేబీ USA. చాలా మంది ఇండియన్స్ అక్కడ ఉంటారు కదా. అందుకే. తాత అవ్వల జవాబు. మారిషస్ లో జాతీయ సెలవు ఈ రోజు. ఆ దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్నది. ఆరో ప్రశ్న. ఉగాది పచ్చడి ఎన్ని రుచులతో ఉంటుంది? ఏమేమి వేసి తయారు చేస్తారు? దాని తాత్పర్యం ఏమిటి? ఆ రుచులు వేటిని ఉద్దేశించింది? పిల్లలు. స్వీట్స్ షాప్ వాళ్ళు అమ్ముతారు కదా. వాళ్లకు తెలియాలి ఈ జవాబు. తాత అవ్వల జవాబు. ఉగాది పచ్చడి ఇంట్లో నే చేసుకుంటారు 6 పదార్థాలతో. 1. బెల్లం, అరటి పండు, తీపి. 2. చింతపండు, పులుపు. 3. వేప పువ్వు, చేదు. 4. ఉప్పు. 5. పచ్చి మిరపకాయ, కారం. 6. మామిడి పిందె, వగరు, తో. 6 రుచులతో ఇంట్లో నే తయారు చేస్తారు. ఇక ఆ 6 రుచులు వేటిని ఉద్దేశించి అంటే, మనుషుల్లో అన్ని రకాల గుణాలు, అదే పెక్కు మంచి, చెడు గుణాలు, స్వభావాలు ఉంటాయి. మనం ఇతరుల మంచిని మాత్రమే ఆస్వాదించాలి, పీల్చాలి. చెడును దరి చేరనీయ రాదు. ఆనందపూరిత పరిష్కారాలు వెతుక్కుంటూ వెళ్ళాలి పలు రకాల సమస్యలు వచ్చినప్పుడు.
భయపడకుండా దిగ్విజయ జైత్ర యాత్రలా కొనసాగించాలి జీవితాన్ని. అదరక, బెదరక, నిర్భయంగా. 7వ ప్రశ్న. ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం ఏమిటి? అందరూ. ఇంగ్లీష్ ఏ. తాత అవ్వల జవాబు. ఆంగ్లం అంటారు. ఇక క్విజ్ సమాప్తం. తాత అవ్వల 8వ ప్రశ్న. క్యాలెండర్ ను తెలుగులో ఏమంటారు? అందరూ. క్యాలెండర్ ఏ. తాత అవ్వల జవాబు. పంచాంగం అంటారు. అందరూ చప్పట్లు కొడుతూ. వావ్! ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. All answers are from grandpa and grandma only. So all points to them. అందరూ చప్పట్లు కొడతారు రెండవసారి. తాత అవ్వలను అభినందిస్తూ. 3. పిల్లలు. తాత అవ్వలకు ఇప్పుడు మేము క్విజ్. అదే ప్రశ్నల పోటీ పెడతాము. వారు జవాబు ఇవ్వాలి. తాత అవ్వలు చిరునవ్వుతో అలాగే. పిల్లల 1వ ప్రశ్న. మాకు కొత్త బట్టలు ఎందుకు పెట్టలేదు? తాత అవ్వలు నవ్వుతూ. మీ అందరి వద్ద చాలా బట్టలు ఉన్నాయి. డబ్బులు దుబారా చేయవద్దు. పొదుపుగా వాడాలి. మనకు ఎప్పుడు అత్యవసరం పడుతుంది తెలీదు. డబ్బులు పేదవారి సహాయానికి కూడా ఇవ్వవచ్చు. పిల్లల 2వ ప్రశ్న. ఒక్కటే స్వీట్ తీపి పెట్టారు. బిర్యానీ కొద్దిగానే పెట్టారు. ఒక్కటే అప్పడం వేశారు ఒక్కొక్కరికి. ఉగాది పచ్చడి కొద్దిగానే పెట్టారు. పిండి వంటలు చేయలేదు. ఎందుకు? తాత అవ్వలు నవ్వుతూ. ఎక్కువ ఉప్పు, కారం, తీపి, నూనె పదార్థాలు తినరాదు. కేలరీలు ఎక్కువ అవుతుంది శరీరంలో. ఆరోగ్యానికి మంచిది కాదు. ఊబకాయ వస్తుంది. లావు అవుతారు. పెక్కు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లల 3వ ప్రశ్న. మాకు కార్ ఎందుకు పంపలేదు? బస్ స్టాండ్ నుండి మరియు రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూనే రావాలి అన్నారు. ఎందుకు? తాత అవ్వలు నవ్వుతూ. దగ్గరే కదా. అందుకే. శరీరానికి వ్యాయామం ఉండాలి రోజు. కనీసం అరగంట నడక అయినా పర్వాలేదు. మరియు మనస్సుకు కూడా ఆహ్లాదం, ప్రశాంతత, వికాసం, సంతోషం వస్తుంది. ఇవి 2 ఉంటే అనుకున్నది సాధించటం తేలిక అయిపోతుంది జీవితంలో. తాత అవ్వలు. అందాల సంధ్యా సమయం. అదే ప్రశాంత సాయంత్రం అయింది. టీవీలో తెలుగు సినిమా ఉగాది చూద్దాం. తరువాత రాత్రి పడుకునే కార్యక్రమం. టీవీ ఆన్ చేయండి. పిల్లలు. తెలుగు కాదు. తెలుగు అనాలి. తాత అవ్వలు నవ్వుతూ. తెలుగును తెలుగు అని కూడా అనవచ్చు. పిల్లలు నవ్వుతూ. ఉగాదిని యుగాది అని కూడా అనవచ్చు. తాత అవ్వలు నవ్వుతూ. యుగాది పదం కర్ణాటకలో. అయినా అందరూ భారతీయులు కదా. ప్రపంచంలో అందరూ. మనుషులంతా ఒక్కటే కదా. దేవుడు చేసిన మనుషులు ఒకటే కుటుంబం. అందుకే పర్వాలేదు యుగాది పదం అయినా. ఇక టీవీ ఆన్ చేయండి. మధ్య మోతాదులో సౌండ్ పెట్టండి. ఎక్కువ శబ్దం చెవులకు. అది వినికిడికి హాని. అందరూ నవ్వుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా. తాత అవ్వ a walking encyclopedia. Health care educationists. Marvelous. Superb. Outstanding. Wondrous. హా హా హా. మేము ఇప్పటి నుండి మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు తప్పక రోజూ పాటిస్తాం. నిజంగా. తాత అవ్వలు నవ్వుతూ. సంతోషం. సర్వే జనా సుఖినో భవంతు. రోజూ చక్కగా గడపాలి అందరూ. సంవత్సరంలో ఏదో ఒక రోజు కాదు. పాయింట్. రోజూ ఉగాదిలా. ప్రతిరోజూ పండుగేలా. అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ప్రగతి, అభ్యుదయం, సంతోషంతో జీవించాలి అందరూ. ప్రపంచంలో మైత్రీ భావంతో, స్నేహపూరితంగా, ఆత్మీయత అనురాగం అనుబంధంతో
డబ్బు దురాశ, డాలర్ మోజు లేకుండా. యుద్ధాలు, వైరాలు, కపటం కుళ్ళు కుతంత్రాలు లేకుండా జీవించాలి సర్వ మానవజాతి. మానవ కోటి. మంచిని పెంచుతూ సంతోష నిర్వహణ ఆనందపూరిత పరిష్కారాలతో జీవించాలి. అనుక్షణం, క్షణక్షణం. అదే అసలైన ఉగాది. అందరూ. అలాగే. అంతలో అప్పుడే టీవీ అనౌన్స్మెంట్. ఇప్పుడు ఉగాది తెలుగు సినిమా చూస్తారు. అందరూ నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంటారు. చిన్న కథ సమాప్తం. నీతి. సర్వే జనా సుఖినో భవంతు. రోజు చక్కగా గడపాలి అందరూ. సంవత్సరంలో ఏదో ఒక రోజు కాదు. పాయింట్. రోజు ఉగాదిలా. ప్రతిరోజు పండుగేలా. అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ప్రగతి, అభ్యుదయం, సంతోషంతో జీవించాలి అందరూ. ప్రపంచంలో మైత్రీ భావంతో, స్నేహపూరితంగా, ఆత్మీయత అనురాగం అనుబంధంతో, డబ్బు దురాశ, డాలర్ మోజు లేకుండా, యుద్ధాలు, వైరాలు, కపటం కుళ్ళు కుతంత్రాలు లేకుండా జీవించాలి సర్వ మానవజాతి. మానవ కోటి. మంచిని పెంచుతూ సంతోష నిర్వహణ ఆనందపూరిత పరిష్కారాలతో జీవించాలి. అనుక్షణం, క్షణక్షణం. అదే అసలైన ఉగాది. ధన్యవాదాలు. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333